ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ పేరు యాంటీ బ్యాక్టీరియల్ థెరపీ. ఓకే, యాంటీ బ్యాక్టీరియల్ థెరపీలో మనకు నార్మల్గా బ్యాక్టీరియాకి సెల్ వాల్ ఉంటుంది, సెల్ మెంబ్రేన్ ఉంటుంది. సెల్ మెంబ్రేన్ ఇంటిగ్రిటీని మనం డ్యామేజ్ చేయాలి. అండ్ సెల్ వాల్ అనేసరికి దానికి ఫార్మేషన్ పెప్టిడోగ్లైకాన్ అని ఉంటుంది, ఆర్ పెనిసిలిన్ బైండింగ్ ప్రోటీన్ అని చెప్పేసి ఉంటాయి. పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్ అనేది ఉంటాయి, పీబీపీ. అయితే ఇవి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ట్రాన్స్ పెప్టిడేజ్ అనేది మనకి క్రాస్ లింకింగ్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్ మనకు అప్పుడు సెల్ వాల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మనం ఈ సెల్ వాల్ని డ్యామేజ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ అవర్ గోల్స్. అయితే మనకి వీటిని సెల్ వాల్ని డ్యామేజ్ చేయడానికి కావాల్సిన డ్రగ్స్ని బీటా లాక్టమ్ డ్రగ్స్ అంటాం. ఓకే, బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్. దీంట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. నేను గుర్తుపెట్టుకున్న నిమ్మకి పేరు CAMP. ఓకే, పి వచ్చేసరికి మనకి పెనిసిలిన్స్. దీంట్లో సెన్సిటివ్ టు పెనిసిలినేస్ అండ్ రెసిస్టెన్స్ టు పెనిసిలినేస్ ఉంటాయి. నెక్స్ట్ ఎం వచ్చేసరికి మోనో బ్యాక్టమ్స్. ఏ వచ్చేసరికి యాంటీ సూడోమోనల్. సి వచ్చేసరికి కార్బాపెనిన్స్ అండ్ సెఫాలోస్పోరిన్స్. యాంటీ సూడోమోనల్, మోనోబ్యాక్టమ్స్, పెన్సిలినేస్ సెన్సిటివ్ పెన్సిలిన్ అండ్ పెన్సిలినేస్ రెసిస్టెంట్ పెన్సిలిన్స్. ఓకే, మనం ఫస్ట్ వాట్ ఆర్ ద జనరల్ పాయింట్స్ మాట్లాడుకుందాం. జనరల్ పాయింట్స్. వాట్ ఈస్ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్? బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్ ఏంటిదంటే యాంటీబయోటిక్స్ కంటైనింగ్ బీటా లాక్టమ్ రింగ్. యాంటీబయోటిక్స్ హ్యావింగ్ బీటా లాక్టమ్ రింగ్. బీటా లాక్టమ్ రింగ్స్ అంటే ఏంటి? మనకి ఇలా ఉంటుంది. ఓకే, మనకి ఇట్ ఈస్ 4-sided ring with nitrogen at center. 4-sided ring with nitrogen at the center. This is the active part of beta lactam antibiotics. Okay, this is the active part. అయితే మనకి వాట్ ఈస్ బీటా లాక్టమేజ్? బీటా లాక్టమేజ్ అంటే ఏంటి? బీటా లాక్టమేజ్ అంటే ఏంటిదంటే సమ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ బీటా లాక్టమేజ్. బీటా లాక్టమేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్. ఓకే, బీటా లాక్టమేజ్ ప్రొడ్యూస్డ్ బై సమ్ ఆర్గానిజమ్స్ ఇన్హిబిట్ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్. ఓకే, అంటే మనం ఇప్పుడు ఆర్గానిజం కనుక పెన్సిలినేస్ అంటే ఇప్పుడు బీటా లాక్టమేజ్ అనే ఫ్యామిలీ ఆఫ్ ప్రోటీయేజెస్లో మనకు 2 ఉంటాయి. ఒకటి పెనిసిలినేజెస్ అండ్ సెఫాలోస్పోరినేజెస్. ఓకే, దీస్ ఆర్ ద ఎంజైమ్స్. దీస్ ఆర్ ద బీటా లాక్టమేజ్ ఎంజైమ్స్. పెన్సిలినేజెస్ ఇన్హిబిట్ పెన్సిలిన్ యాంటీబయోటిక్. ఓకే, సెఫాలోస్పోరినేజెస్ ఇన్హిబిట్ సెఫాలోస్పోరిన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఆర్గానిజం కనుక పెన్సిలినేస్ ప్రొడ్యూస్ చేస్తుంటే మనం పెన్సిలిన్ యాంటీబయాటిక్ కనుక ఇస్తే ఆ ఆర్గానిజం పెన్సిలిన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. మనం ఇచ్చిన పెన్సిలిన్ యాంటీబయాటిక్ని అది ప్రొడ్యూస్ చేసే పెన్సిలినేస్ తోటి న్యూట్రలైజ్ చేస్తుంది. సో ఆర్గానిజం లీవ్ అవుతుంది. సేమ్ దీంట్లో కూడా అంతే. మనం ఒకవేళ సెఫాలోస్పోరిన్ కనుక ఇస్తే
ఇఫ్ ద ఆర్గానిజం ప్రొడ్యూసెస్ సెఫాలోస్పోరినేసెస్, ఇది దీన్ని న్యూట్రలైజ్ చేసి మనకి ఆ ఆర్గానిజం అనేది అవుట్ గ్రో అవుతుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం పెనిసిలిన్ దగ్గరికి వద్దాం. పెనిసిలిన్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఇన్హిబిట్ పెప్టిడో గ్లైకాన్ క్రాస్ లింకింగ్. దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి పెనిసిలినేస్ సెన్సిటివ్ పెనిసిలిన్స్ అండ్ పెనిసిలినేస్ రెసిస్టెన్స్ పెన్సిలిన్స్. ఓకే, పెన్సిలినేస్ రెసిస్టెన్స్ పెన్సిలినేస్ సెన్సిటివ్ పెన్సిలిన్స్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి షార్ట్ స్పెక్ట్రమ్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్. షార్ట్ స్పెక్ట్రమ్ దగ్గరకు వచ్చేసరికి పెనిసిలిన్ జీ అండ్ పెనిసిలిన్ వి. ఓకే, బ్రాడ్ స్పెక్ట్రమ్ వచ్చేసరికి ఏఎం తోటి మొదలయ్యేటి అన్ని, అంటే అమాక్సిసిలిన్, యాంపిసిలిన్ అండ్ అమైనోసిలిన్. ఓకే, అమాక్సిసిలిన్, యాంపిసిలిన్, అమైనోసిలిన్. ఓకే, ఫస్ట్ మనం ప్రోటోటైప్ వాటి గురించి మాట్లాడుకుంటాం. పెన్సిలినేస్ జీ అండ్ పెన్సిలినేస్ వి. పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి. These are prototype of penicillins and these are prototype of beta-lactam antibiotics కి పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి ఆర్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే నార్మల్గా మనం ఫస్ట్ ఏం మాట్లాడుకుంటాం? పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ ఆర్ పెప్టిడోగ్లైకాన్స్ అనేటివి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ట్రాన్స్ పెప్టిడేస్ వల్ల మనకి పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ ఆర్ పెప్టిడోగ్లైకాన్ క్రాస్ లింకింగ్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పెన్సిలిన్ జీ ఆర్ పెన్సిలిన్ వి ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ ట్రాన్స్పెప్టిడేస్. It inhibits peptidoglycan cross-linking. And also specific ఏంటంటే it activates autolytic enzymes. సో ఇక్కడ ఇవి రెండింటి వల్ల మనకి సెల్ వాల్ సింథసిస్ అనేది జరగదు. ఆటోలైటిక్ ఎంజైమ్స్ వల్ల బ్యాక్టీరియా అనేది కిల్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ as bactericidal. ఫైనల్లీ penicillin G or penicillin V inhibits transpeptidase, inhibits peptidoglycan cross-linking and stimulates autolytic enzymes. Causes bactericidal action. ఓకే, ఇప్పుడు యూజెస్ గురించి మాట్లాడుకోవాలి. యూజెస్ ఏంటిదంటే అది గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్లో యూజ్ చేయొచ్చు, గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్లో యూజ్ చేయొచ్చు. సమ్ ఆర్గానిజమ్స్ వచ్చేసి స్పైరోకిడ్స్లో ట్రిపోనిమా ప్యాలిడమ్లో మనం యూజ్ చేయొచ్చు. ఓకే, గ్రామ్ పాజిటివ్లో కోకై, బ్యాసిల్లై అండ్ బ్రాంచింగ్ ఫిలమెంట్స్ ప్రొడ్యూస్ చేసేది ఏంటిది? యాక్టినోమైసిస్. కోకై దగ్గరకు వచ్చేసరికి స్ట్రెప్టోకోకస్ పయోజిన్స్ అండ్ స్ట్రెప్టోకోకస్ నిమోనియాలో మనం పెన్సిలినేస్ జీ అనేది యూజ్ చేయొచ్చు. ఇది ఏం చేస్తాయంటే బీటా లాక్టమ్ సెన్సిటివ్ స్పీసీస్ని ఇది పెన్సిలినేస్ అనేది యాక్టివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గ్రామ్ నెగిటివ్ వచ్చేసరికి దీనికి వేరే కలర్ యూజ్ చేద్దాం. గ్రామ్ నెగిటివ్ కోకై సచ్ as నిస్సేరియా మెనింగోకోకై అని ఇన్హిబిట్ చేస్తాయి. సో penicillin G and penicillin V are inhibitors of transpeptidases, peptidoglycan cross-linking and also stimulates autolytic enzymes, causes bactericidal action. It is used in
cocci, bacilli and branching filaments of gram-positive organisms such as Streptococcus pyogenes and Streptococcus pneumonia and Actinomyces and Neisseria meningococci and Treponema pallidum. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఏ డ్రగ్కైనా తీసుకుంటే మనకి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అనేవి వస్తాయి. హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్. ఇంకోటి అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ విచ్ ఈస్ డ్రగ్ ఇండ్యూస్డ్ అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్. థర్డ్ వన్ వచ్చేసరికి హీమోలైసిస్ విచ్ ఈస్ డైరెక్ట్ కోమ్స్ పాజిటివ్ హీమోలైటిక్ అనేమియా. మనకి పెన్సిలిన్ జీ ఆర్ వీకి రెసిస్టెన్స్ ఎలా వస్తుంది? ఓకే, రెసిస్టెన్స్ ఎలా వస్తుంది అంటే ఒకవేళ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ కనుక మ్యుటేషన్ జరిగితే దీని మీద మనకి పెన్సిలిన్ అనేది యాక్ట్ చేయలేదు, నాట్ ఏబుల్ టు యాక్ట్ ఆన్ ఆల్టర్డ్ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్, దేర్ ఫోర్ నో ఎఫెక్ట్ ఆఫ్ పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి. ఇంకోటి ఏంటిదంటే ఇఫ్ బీటా లాక్టమేస్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజం కనుక వస్తే ఇట్ ఇన్హిబిట్స్ పెన్సిలిన్ జీ ఆర్ పెన్సిలిన్ వి. సో పెన్సిలిన్ జీ ఆర్ పెన్సిలిన్ వి రెసిస్టెన్స్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్ మ్యుటేషన్ జరిగినా లేదంటే బీటా లాక్టమేస్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజం వచ్చినా మనకి రెసిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ హౌ టు టేక్ పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి. పెన్సిలిన్ వి అనేది ఓరల్గా తీసుకుంటాం, పెన్సిలిన్ జీ అనేది మనం ఐవి ఆర్ ఐఎంగా తీసుకుంటాం. ఓకే, ఏ క్విక్ రీక్యాప్. మనకి పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి ఆర్ దీస్ ఆర్ ప్రోటోటైప్ ఫర్ బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్. దీంట్లో మనకి ఇట్ ఈస్ ప్రోటోటైప్ ఆఫ్ పెన్సిలిన్స్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి నార్మల్గా పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ అండ్ పెప్టిడోగ్లైకన్స్ అనేవి ట్రాన్స్పెప్టిడేజ్ యాక్షన్ వల్ల క్రాస్ లింకింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పెన్సిలిన్ జీ ఆర్ పెన్సిలిన్ వి ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ ట్రాన్స్పెప్టిడేజ్ అండ్ ఇట్ ఇన్హిబిట్స్ పెప్టిడోగ్లైకన్ క్రాస్ లింకింగ్. దీనివల్ల మనకి సెల్ వాల్ సింథసిస్ అనేది జరగదు. అంతేకాకుండా ఇట్ స్టిమ్యులేట్స్ ఆటోలైటిక్ ఎంజైమ్ కాజింగ్ బ్యాక్టీరియోసైడల్ యాక్షన్. నెక్స్ట్ పెన్సిలిన్ జీ ఆర్ పెన్సిలిన్ వి ట్రాన్స్పెప్టిడేజ్ని ఇన్హిబిట్ చేస్తే, క్రాస్ లింకింగ్ ఇన్హిబిట్ చేస్తే, ఆటోలైసిస్ ఎంజైమ్ స్టిమ్యులేట్ చేస్తే విచ్ కాజెస్ బ్యాక్టీరియోసైడల్ యాక్షన్. ఏ ఆర్గానిజమ్స్లో యూజ్ చేయొచ్చు అంటే గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ సచ్ as Streptococcus pyogenes and Streptococcus pneumonia and Actinomyces, Treponema pallidum and Neisseria meningococci. దాని తర్వాత వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఏ ఆర్గానిజంకి ఏ యాంటీబయాటిక్ అయినా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటే ఇట్ కాజెస్ డ్రగ్ ఇండ్యూస్డ్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అండ్ ఆల్సో కాజెస్ డైరెక్ట్ కోమ్ పాజిటివ్ హీమోలైటిక్ అనేమియా. నెక్స్ట్ పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి వచ్చేసరికి ఇట్ ప్రొడ్యూసెస్ ఒకవేళ కనుక రెసిస్టెన్స్ ఎలా వస్తుంది? ఇఫ్ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్ కనుక మ్యుటేషన్ జరిగితే పెన్సిలిన్ జీ ఆర్ పెన్సిలిన్ వి అనేది ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు యాక్ట్, దేర్ ఫోర్ దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి. నెక్స్ట్ బీటా లాక్టమేస్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ వస్తే పెన్సిలిన్ జీ అండ్ పెన్సిలిన్ వి అనేది యాక్ట్ చేయలేదు అండ్ ఇట్ ఇన్హిబిట్స్ పెన్సిలిన్ జీ ఆర్ పెన్సిలిన్ వి. అండ్ పెన్సిలిన్ జీ ఈస్ టేకెన్ యాజ్ ఐవి ఆర్ ఐఎం, పెన్సిలిన్ వి ఈస్ టేకెన్ యాజ్ ఓరల్ ఫార్ములేషన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్